Hi to all, very good evening. I am Renuka. All of you, how are you అండి? I am fine. I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తిని మీ వైపు రాకుండా చేస్తున్న వ్యక్తులు ఎవరెవరో ఈ వీడియోలో చూడండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది. మీకు మీరు ఛానల్ని అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ లైక్ సపోర్టు వల్ల ఈ వీడియో ఇంకొకరికి యూజ్ కావడం అనేది జరుగుతుంది. మీరు ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు. నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. షఫల్ చేయడం వల్ల దీంట్లో ఎనర్జీస్ ఏ వస్తాయో తెలియదు. ఎనర్జీస్ ఎలా వస్తే నేనైతే అలాగే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఈ పండగ వేళలో మరి మీ పర్సన్ మీ వైపుగా రాకుండా చేసే పరిస్థితులు ఏమేమై ఉన్నాయి, ఆ వ్యక్తులు ఎవరెవరు అని మనకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని మనం యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా హార్ట్ఫుల్గా కోరుకోండి, మీకు పాజిటివ్గా రావాలని. మీ పర్సన్ యొక్క నేమ్ అయితే 3 times మనసులో చెప్పుకోండి. వారి యొక్క ఫేస్ ఎలా ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకోండి. చేసుకోవడం వల్ల కూడా మీకు రీడింగ్ అనేది పాజిటివ్గా వస్తుంది. మీకు రెజనేట్ అయిన పాయింట్స్ ఉంటేనే రిసీవ్ చేసుకోండి, లేదంటే లీవ్ చేయండి. అవి వేరే వాళ్ళకి రెజనేట్ కావడం అయితే జరుగుతుందండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీస్తున్నానండి. 1 2 3 4 5 6 7 8 9 10. కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి. టవర్ కార్డ్ సెకండ్ వన్. థర్డ్దేమో క్వీన్ ఆఫ్ సోర్స్. ఫోర్త్దేమో 6 of cups. ఫిఫ్త్దేమో 10 of wands. సిక్స్త్దేమో సెవెంత్దేమో ద వరల్డ్ కార్డ్. ఎయిత్దేమో ఏస్ ఆఫ్ కప్స్. నైన్త్దేమో 7 of పెంటికల్. 10th వన్ ఏమో లవర్స్ కార్డ్ వచ్చింది. ఇది న్యూడ్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్స్పోజ్ చేయట్లేదండి. దీన్ని చేయొద్దు కూడా. ఈ కార్డ్ని, దీన్ని డెవిల్ కార్డ్ని. మీ పర్సన్ తన మీ వైపుగా రాకుండా ఆపేదైతే వారి యొక్క కుటుంబీకులండి, వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్. ఒక ఫ్యామిలీ పెద్ద కనబడుతూ ఉన్నారనమాట. వాళ్ళు ఎలాంటి వారు అనంటే మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి, వారి ఆధీనంలోనే ఉండాలి. దానికి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా తనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట. మీ పర్సన్కి చేయడం వల్ల మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం లేదు. మీ ఇద్దరి మధ్యలో గొడవకి వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ చేశారు, వాళ్ళందరూ కూడా కారణము. వాళ్ళందరినీ చేయడము, వారు మీ పైన చాలా యాటిట్యూడ్ అని, అంటే వాళ్ళు ఒక హై రేంజ్ అని, మీది లో రేంజ్ అని, లేదంటే మీ ఇద్దరికి క్యాస్ట్ డిఫరెన్సెస్ ఉండడము, ఇద్దరికి మీది ఒక క్యాస్ట్ వారిది ఒక క్యాస్ట్, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా
లవ్ మ్యారేజెస్ అయినా చేసుకున్న తర్వాత కూడా ఇద్దరికి డిస్ట్రిబ్యూట్స్ ఏర్పడితే అలానే గొడవలు అవుతాయి కదా, అలా అయితే మీకైతే జరిగిందండి. వారు కుటుంబ పెద్దలు అంటే వారి యొక్క ఫాదరు, మదరు, వారి యొక్క సోదరులు వాళ్ళు ఉంటారు కదా, అలా అన్నమాట. వారి చేతిలో మీ యొక్క పర్సనల్ లైఫ్ పెట్టడం, దాని ద్వారా వాళ్ళందరి చేత మీరు హింసపడడం, మీరు చేయని తప్పుకు నిందించబడడం, మిమ్మల్ని ఇలా అవమానించడం మీ పర్సన్ అయితే చేశారు. అందుకు వాళ్ళందరి హెల్ప్ను కూడా మీ పర్సన్ వాడారనమాట, యూజ్ చేసుకున్నారు వాళ్ళందరినీ. ఎందుకు అనంటే తాను థర్డ్ పార్టీ తోటి చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేశారు, అందుకు వీళ్ళందరినీ యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఏర్పడింది థర్డ్ పార్టీ దగ్గర. వారు మీ పర్సన్కి అన్ని సఫిషియెంట్గా ప్రజెంట్ అయితే ఇవ్వట్లేదు, ఎమోషన్స్ రిజెక్ట్ చేస్తూ ఉన్నారనమాట. దానివల్ల మీ పర్సన్ బర్డెన్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు తన ఆలోచనలు మీ వైపుగా మొదలవుతూ ఉన్నాయి. ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది, క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి. అంటే ఇప్పుడు మీరు కూడా చాలా యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉన్నారని తన యొక్క ఫీలింగ్. అంటే తను ఎలాంటి ఈగో, అహంకారము అన్నిటితోటి ఉన్నారో మీరు కూడా అలాగే. మీరు ఎందుకు అలా అయిపోయారనంటే తను చేసిన హార్ట్ బ్రేక్కి మిమ్మల్ని మీరు నిలదొక్కుని మీరు స్ట్రాంగ్ పర్సన్ లాగా అయిపోయారు. దానివల్ల అసలు మీరు తనని పట్టించుకోవట్లేదు. మీకు తనకి గొడవ ఎగ్జాక్ట్లీగా 3 ఇయర్స్ అయితే అవుతుందండి. ఈ 3 ఇయర్స్ పీరియడ్లో కూడా మీరు ఒక దగ్గర, తను ఒక దగ్గర, మధ్యలో చాలా మీ యొక్క కుటుంబ పెద్దలు లేదా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ చాలామంది కూడా మీ పర్సన్కి అయితే చెప్పి చూశారు. బట్ తను అప్పుడు వినలేదు. ఇప్పుడు తను ఏం చేస్తూ ఉన్నారంటే మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. మరి మమ్మల్ని వద్దనుకున్నారు, మళ్ళీ మమ్మల్ని ఎందుకు స్పై చేయడం అనంటే మీరు తనకు చాలా అట్రాక్టివ్గా, లేదంటే మీరు కూడా ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారా అంటే ఇప్పుడు తను ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే తనది ఎంత ఏజో తనకంటే మీరు ఒకవేళ వైఫ్ అయినా చిన్నవారే అయి ఉంటారు. అలా తనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో మీకు కూడా అలాంటి ఫీలింగ్స్ కలుగుతాయి కదా అనేలాగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీరు ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి తనకి ఏదైనా హార్ట్ బ్రేక్ చేస్తూ ఉన్నారంటే తను ఏంటంటే తను మాత్రం ఎంజాయ్ చేయాలి, మీరు తన కోసం సాక్రిఫైస్ పర్సన్ లాగా ఉండాలి, అదే తన ఇంటెన్షన్. అంటే మీ ఏజ్ ఇవన్నీ అయిపోవాలి, లేదా మీరు ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతే మీకు ఎలాంటి అంటే మీరు తనకి డౌరీ ఇట్లా ఇచ్చి ఉంటే అవన్నీ కూడా నేను రిజెక్ట్ చేస్తాను, ఇలా చేయడం వల్ల ఇలా జరిగింది అంటే అంటే తను మిమ్మల్ని వదిలించుకోవడానికి సో మెనీ కాజెస్ అనేటివి చెప్తాను అనేలాగూ మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్ అండి. అది తన యొక్క ఆలోచనలు అనమాట. ఇవన్నీ తన మైండ్లో ఎప్పుడు రీకాల్ అవుతూ వాళ్ళు బూస్ట్ చేసుకుంటూ ఉండేవారు అనమాట వెనకాల. మీ పర్సన్కి తన చుట్టూతల ఉన్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా చెప్పడం అంటే వాళ్ళందరికీ మిమ్మల్ని అగేనెస్ట్ మీ పర్సన్ చేశారండి. అంటే మీరు ఎలా అగేనెస్ట్ అయ్యారనంటే మీరు కరెక్ట్గా మాట్లాడారు. అంటే మీరు నా పొజిషన్లో ఉంటే మీరు ఇలాగే చేస్తారా అని మీరు నిలదీసి ఉంటారు వ్యూవర్సు. అంటే మీ యొక్క ఫ్యామిలీలో, మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ కూతురే కానీ, లేదా మీ యొక్క సిస్టరే కానీ, మీ మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే, లేదా మీ అబ్బాయి అయి ఉంటే, మీ అల్లుడే అయి ఉంటే మీరు ఇలాగే చేసి ఉండేవారా, మీ కొడుకే అయి ఉంటే అని మీరైతే నిలదీసి ఉంటారు. అది వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు ఏం చేశారంటే మీ వెనకాల ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యారు. వాళ్ళు ఫామ్ అయ్యి మీ పైన గ్యాసిప్స్ మాట్లాడడం, అంటే మిమ్మల్ని మెంటల్గా ఫస్ట్ డిప్రెషన్గా, ఎమోషనల్గా డౌన్ చేసేసారనుకోండి. వాళ్ళ లైన్ అనేది చాలా క్లియర్ అవుతుందని అలా చేశారనమాట. దాని ద్వారా మీరు మీ పర్సనల్ లైఫ్లో నుంచి ఈజీగా రిమూవ్ అవుతారు. అప్పుడు వాళ్ళకి మీ యొక్క పర్సన్కి ఇంకొక థర్డ్ పార్టీని సెట్ చేసేసి వాళ్ళకి నచ్చిన వ్యక్తులు, వాళ్ళకి అనుకూలంగా ఉండే వ్యక్తులు మీ యొక్క పర్సనల్ లైఫ్లోకి వచ్చారనుకోండి, వారు అనుకున్నట్టుగా ఉంటారనమాట. వాళ్ళ చెప్పు చేతులలో ఉంటారని, లేదంటే వాళ్ళకి ఏదైనా ఆస్తులు ఏవైనా వగేరా అలాంటివి ఉంటే మీరు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పెడతారు. అంటే మీకు ఎంత అనేది ఉంటుందో మాకు అంతే ఉంటుంది కదా అనేలాగూ ఇలాంటివి మాట్లాడడం వల్ల మీరు వాళ్ళకి ఎక్కడ అడ్డుపడతారో, మీరుంటే
ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా ముప్పే అనేలాగూ వారి చుట్టూతల ఉన్న వ్యక్తులైతే మీ గురించి చాలా రకరకాల ఇమాజినేషన్ అనేది చేసుకొని వాళ్ళు మీ గురించి మీ పర్సన్ని వారి జీవితంలోకి ఇన్వైట్ చేసి తనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేపించారనమాట. మీ యొక్క తెలివి కల్ల పర్సన్ ఏం చేశారనంటే అదంతా నిజమే, నేనే చాలా ఇంటెలిజెంట్ అనుకొని నన్ను వీళ్ళు ఎక్కడో అందలం ఎక్కిస్తారని అనుకున్నారు. బట్ అదేం చేయలేదు, తీసుకుపోయి అధపాతాళంలోకి మీ పర్సన్ని తొక్కేయడం జరిగింది. దాని ద్వారా మీ పర్సన్కి ఇప్పుడు రియలైజేషన్ అనేది వచ్చింది. రావడం వల్ల మీ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. బట్ తనకి సఫిషియెంట్గా అమౌంట్ అయితే లేదండి తన దగ్గర. ఇప్పుడు మీరు తన లైఫ్లోకి వస్తే మీకు ఒక సెక్యూర్ లైఫ్ కానీ మీ డైలీ ఒక పోషణ, మీ మెయింటెనెన్స్ అదంతా చేసే అంత కెపాసిటీ అయితే మీ పర్సన్కి అయితే లేదు. తను ఇతరుల పైన డిపెండెంట్గా ఉంటారు. మీ ఆడవారైనా మగవారైనా వాళ్ళైతే ఇండిపెండెంట్ పర్సన్ కాదు. మీ లైఫ్లో మీకు చాలాసార్లు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన మీ పర్సన్ ఎప్పుడు కూడా మిమ్మల్ని పోషించలేదు. ఏంది అనంటే మీ పర్సన్ తోటి ఉండడానికి మీకు రీజన్ ఏందని అంటే మీరు ఒక బంధం పరంగా వెళ్ళారు కాబట్టి తనతోటి ఉంటున్నారు. తన వల్ల మీ లైఫ్లో లాస్ట్ సిచ్యువేషనే కానీ ఎలాంటి ప్రాఫిట్ ఉండదు. మిమ్మల్ని తను ఫైనాన్షియల్గా లాస్, ఎమోషనల్గా లాస్, మిమ్మల్ని హెల్త్ పరంగా లాస్, మీ జీవితాన్ని కోల్పోయేలాగా ఆల్ ఇన్ వన్గా టోటల్గా లాస్. అంటే మీ టైం వేస్ట్ దీని అన్నింటికి ఇంకా ఏజ్ అయిపోవడం. ఏజ్ సర్టెన్ పీరియడ్లో అంటే వయసు నాడు కన్నా సంపాదన ఉండాలి, వయసు నాడు సంపాదించిన సంపాదన ఉండాలి అని అంటారు కదా. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీకు ఇవన్నీ లాస్ అనేది చేపిస్తే మీ లైఫ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. అది తనకు హ్యాపీ అన్నమాట. అంటే ఇప్పుడు తను అనుకున్న గమ్యాన్ని రీచ్ అవుతున్నా అనేది ఒకటే ఆలోచించుకున్నారు కానీ మరి మీరుంటేనే ఆ లైఫ్కు సెక్యూర్ లైఫ్ అనేది ఉంటుంది అని ఏమాత్రం ఆలోచించుకోలేదు. దాని ద్వారా వాళ్ళందరూ థర్డ్ పార్టీ వాళ్ళని ఎలా అంటే వారి యొక్క అందం ఎరవేశారన్నమాట. మీ పర్సన్కి ప్రతి మనిషికి ఒక వీక్నెస్ అనేది ఉంటుందండి. తన యొక్క వీక్నెస్ ఆ థర్డ్ పార్టీ వారు గమనించి మీ యొక్క పర్సన్కి ఇల్లీగల్ ఎఫైర్స్ మిమ్మల్ని పక్కకు నెట్టేసి వాళ్ళు ఏర్పాటు చేయడం అన్నమాట. అంటే తనకి ఫుడ్, బెడ్, విందు, మందు అనే రేంజ్లో వాళ్ళకి అన్నీ అది కావాల్సినవన్నీ అవైలబుల్గా అందించడం అలా చేశారు. దానివల్ల మీ పర్సన్ అదే లగ్జరీ లైఫ్ అనేసి కొద్ది రోజులు తన పైన ఇన్వెస్ట్ చేశారు. అంటే వీళ్ళు ఏంటంటే ఇతను వాళ్ళ ట్రాప్లో పడే వరకు ఇతని పైన మనీ ఇన్వెస్ట్ చేయడం, తర్వాత ఇతని నుంచి లాక్కోవడానికి ముందు అంటే చేప చిక్కాలంటే ఎర వేయాలి కదా, ఎర వేస్తేనే చేప అనేది చిక్కుతుంది. అలాగా మీ యొక్క పర్సన్ అయితే ఎరలు వేసేసి వాళ్ళైతే వారి జీవితంలోకి అయితే లాక్కోవడం అయితే జరిగింది. ఇప్పుడు వారి నుంచి మీ పర్సను విడిపించుకోవడం అంత సులువైతే కావడం లేదు. మీతోటి రీయూనియన్ కావాలని ఉంది, బట్ అది తన మైండ్లో మాత్రమే ఉంది, ప్రాక్టికల్గా లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. తన జీవితాన్ని తీసుకుపోయి వేరే వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ పర్సన్స్ ఎలా చెప్తే మీ యొక్క పర్సన్ అలాగే వినాలి. వాళ్ళు చెప్పిన వాళ్ళ దగ్గరే రిమోట్ ఉంటుందండి, వాళ్ళ కంట్రోల్లోనే మీ పర్సన్ ఉండాలి. అది తన యొక్క కుటుంబ పెద్దలైనా లేదంటే ఆస్తులు కనుక వగైరా లాంటివి వారి యొక్క బ్రదర్స్, సిస్టర్స్ చేతిలో ఉంటే వాళ్ళు ఎలా చెప్తే మీ యొక్క పర్సన్ అలాగే వినాలి. ఎందుకంటే రిమోట్ కంట్రోల్ వాళ్ళ దగ్గర ఉంది. ఇతను తీసుకుపోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడే రిలీజ్ కావాలి. అంటే వాళ్ళు ఎందుకు రిలీజ్ చేస్తారు? చేయరు ఇప్పట్లో. ఎందుకు అనంటే వాళ్ళకి సఫిషియెంట్గా అమౌంట్ అనేది కూడా పెట్టుకోవాలి. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకు ఏమవసరం? ఎంతో సొంత వాళ్ళైనా నమ్మక ద్రోహం, మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది? అన్నదమ్ముల మధ్యనే జరిగింది. అంటే అంటారు కదా, ఒక గుంట భూమి దగ్గర అన్నతమ్ములు కొట్టుకుంటారు, ఒక గ్రామ్ బంగారం దగ్గర అక్క చెల్లెళ్ళు అనేటివి ఫైటింగ్లు అనేటివి జరుగుతుంటాయి. అలాగా ఏ ప్రాఫిట్ ఏ బెనిఫిట్ లేనిది వాళ్ళు ఎందుకు చేస్తారు? అదే తల్లిదండ్రి పెళ్ళైన కూతురునే కానీ కొడుకునే కానీ వాళ్ళ గ్రిప్లో ఎందుకు పెట్టుకోవాలని చూస్తారు? కోడల్ని కానీ అల్లుడిని కానీ కొందరు నెగలనియరండి. అంటే కొందరేమో అత్తింటి వాళ్ళు ఎలా చేస్తారనంటే కోడలు లేకుండా ఉంటే మిగతా వాళ్ళ సంసారాలు వాళ్ళు బాగానే చేసుకుంటారు. వీళ్ళు ఎవరికైతే వాళ్ళ అత్త మామలకు నచ్చారో ఆ కోడలు వెంబడి పడతా అంటారనమాట. ఆ కొడుకు వాళ్ళ కంట్రోల్లో ఉంటే వాళ్ళ వృద్ధ
వృద్ధాప్యంలో ఈ కొడుకు వాళ్ళకి అన్ని సపర్యలు చేసుకుంటూ ఉంటారు. లేదంటే అతను పిల్లల్ని అట్లా లాగేసుకుంటే ఇతని పిల్లలు వాళ్ళు పెరుగుతూ ఉంటే వాళ్ళకి ఇస్తారని, అదే కూతురు వైపు ఉంటే అల్లుడు మంచోడు కాదని వాళ్ళే కారని వీళ్ళ లైఫ్ను స్పాయిల్ చేసేసి పిల్లల్ని అట్లా ఉంటే ఈ కూతురు మాకు వృద్ధాప్యంలో తోడవుతుంది, మళ్ళీ మా కూతురికి ఆవిడ పిల్లలు తోడు ఉంటారు అనేలాగానే ఆలోచిస్తూ ఉంటారనమాట. వీళ్ళ జీవితాలు ఏమైపోయినా వాళ్ళకి సంబంధం లేదు, వారి జీవితం మాత్రం సాఫీగా ఉండేలాగా చూసుకుంటారనమాట. చాలా థర్డ్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ వల్లనే మీ బంధం అయితే కొలాప్స్ కావడం అయితే జరిగింది. ఆ వ్యక్తులందరూ కూడా ఇప్పుడు మీ పర్సన్ని మీ లైఫ్లోకి రానివ్వకుండా అడ్డుకట్ట అనేది వేస్తున్నారు. వాళ్ళకి మీరు ఉంటే వాళ్ళ ఆటలు సాగవు. మీరు ఏంటిది అనంటే స్ట్రైట్ ఫార్వర్డ్, మీకు ఆత్మాభిమానం అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి కూడా ఉండవు, మోరల్స్ ఉండవు, ఎథిక్స్ ఉండవు. అంటే వీళ్ళు ఎలాంటి వారంటే వాళ్ళకు నేను ఇక్కడ ఒక వ్యక్తిని చాలామంది పంచుకునే టైపు వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది. అంటే వాళ్ళకి వాళ్ళ ఫాదరు మదరు వాళ్ళు అలాగే అన్నమాట, ఎఫైర్స్ ఉంటాయి వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి రావడం, అవి అలవాటుగా వాళ్ళకు ఒక తరతరాల నుంచి వస్తుందనే ఒక కాలర్ ఎగిరేసే టైప్ అన్నమాట వాళ్ళకి. అది అలాంటివి ఉంటేనే వాళ్ళ లైఫ్ అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే నచ్చని వాళ్ళ దగ్గర అన్నీ లాక్కుంటారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళ పైన ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళకి కనుక నచ్చలేదంటే పాము పగబడితే ఎలా ఉంటుందో చూపిస్తారన్నమాట. అలాంటి వ్యక్తులు అన్నమాట వీళ్ళు. వాళ్ళ జీవితాన్ని అతలాకుతలం చేసేస్తారు. వాళ్ళకి ఎవరైతే నచ్చరో వాళ్ళ వెంబడి ఒక జనిగలాగా పట్టేసి బ్లడ్ అంతా పీలుస్తారనమాట. చాలా డెవిలిష్ నేచర్ ఉంటుంది వీళ్ళది. చాలా క్రూరత్వానికి, ఎదుటి వ్యక్తుల్ని ఏం చేయడానికి కూడా వెనకాడని వ్యక్తులు అన్నమాట. మళ్ళీ వీళ్ళు బయటికి ఎలా షో అప్ చేస్తారంటే చాలా పెద్ద మనుషుల్లాగా, సొసైటీలో వాల్యూ ఉన్న పర్సన్స్ లాగా. అంటే డబ్బు కూడా ఉంటుందండి వీళ్ళ దగ్గర, కావాల్సినంత డబ్బు. వీళ్ళు మంచి కార్యక్రమాలకి డబ్బు యూజ్ చేయరు, కానీ వాళ్ళ సర్కిల్ ఉంటుంది కదా, వాళ్ళ కమ్యూనిటీ, దాంట్లో మాత్రం వీళ్ళు వాళ్ళ కమ్యూనిటీ కోసం మాత్రమే డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేస్తారు. దాంట్లో వీళ్ళు కాలర్ ఎగిరేసిన లాగా చేస్తారనమాట. వీళ్ళకి ఏ వ్యక్తులు అయితే నచ్చారో ఆ వ్యక్తుల నుంచి డబ్బు అనేది లాక్కుంటారు. వాళ్ళదైన లోకంలో ఒక సొసైటీని క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళు కమ్యూనిటీని. దాంట్లో వీళ్ళు హీరోలాగా అని అనుకుంటారనమాట. అంటే చెడుకు చాలామంది స్నేహితులు ఉంటారండి, మంచికి ఎవ్వరు ఉండరు. మీ పర్సన్ చెడు పర్సన్ కాబట్టి తను కూడా చెడు వైపు ఆకర్షించారు, అదే లైఫ్ అనుకొని వెళ్ళారు. బట్ అది లైఫ్ కాదు. దాంట్లో నుంచి తేరుకోవడానికి తనకి చాలా టైం అనేది పడుతుంది. ఇతన్ని కూడా వాటి నుంచి కూడా వారి కుటుంబీకులే కానీ, వాళ్ళ యొక్క సిస్టర్సే కానీ, వారి యొక్క బ్రదర్సే కానీ, వాళ్ళెవ్వరు కూడా ఇతన్ని మీ పైన బ్యాడ్గా చెప్తూ ఉంటారనమాట. మీది క్యారెక్టర్ బ్యాడ్ అని, మీరు మంచి వ్యక్తులు కారని, మీరు డబ్బు పర్సన్ అని, మీకు 24/7 డబ్బు పైననే ధ్యాస అని, మీకే ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని, మీ పైన బ్యాడ్గా, మీకున్న ఓన్ టాలెంట్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరి హెల్ప్ లేనిది ఈ పర్సన్స్ ఇవన్నీ ఎలా చేయగలుగుతూ ఉన్నారు అంటే, మేబీ మీరు ఏదైనా జాబ్ చేసినా ఏది చేసినా వీళ్ళకు ఏదో ఒక సపోర్ట్ ఉంది, వాళ్ళకి ఎవరో పర్సన్స్ ఉన్నారు, దానివల్లనే వీళ్ళు ఈ జాబ్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి ఎక్కడిది ఇది అని మీ పైన బ్యాడ్గా. అంటే అది మీ ఓన్ టాలెంట్ తోటి మీరు సంపాదించి కష్టం చేసినా కానీ వీళ్ళు ఎలా అంటారంటే నచ్చక పుకారు లేపుతారనమాట. వాళ్ళదైన రూట్లోకి రావడానికి ఆ వ్యక్తులే బ్యాడ్ సర్కిల్లోకి వెళ్తారు, బ్యాడ్ వ్యక్తులతోటి సహవాసాలు అనేటివి చేసి మిమ్మల్ని ఆల్రెడీ మొత్తం దోపిడీ అనేది చేసేసారు, మీకు అసలు లైఫే లేకుండా చేశారండి వ్యూవర్స్కి. అయినా కానీ వీళ్ళకైతే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అంటే వీళ్ళకి ఎలా అంటే ఒక మనిషిని దెబ్బ కొడితే వాళ్ళకి అసలు లైఫ్ అనేది ఉండొద్దిగా, అలా చేస్తారనమాట వీళ్ళు. మీ యొక్క పర్సన్ అలాంటి వారే. మీ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారంటే ఎదుటి వ్యక్తుల ముందేమో మంచి స్వాతిముత్యం ఆనుముత్యం లాగా బిహేవ్ చేస్తారండి, కానీ మళ్ళీ అది మీరు ఇంట్లోకి వెళ్ళారనుకోండి తనంత సైకో శాడిజం ఎవరు చేయరు, అలా ఉంటుంది తన ప్రవర్తన. ఒక శాడిస్ట్ ఈక్వల్ అలాగనమాట. అంటే అసలు తనకి మైండ్ అనేది వర్క్ చేస్తుందా చేయదా, మీరు నిలదీశారనుకోండి మిమ్మల్ని మంచి పర్సన్ కాదని క్రియేట్ చేస్తారు, తను సైలెన్స్గా చేస్తారు. అంటే వారు ఎలాంటి వారంటే పొమ్మనకుండా పొగబెట్టి మిమ్మల్ని సాగనంపుతారనమాట. ఆ పొగకి అక్కడ భరించలేక మీరే ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అలాంటి వ్యక్తులు అన్నమాట మీ పర్సను. అంటే మళ్ళీ మీ లైఫ్లో మీరు ఉన్నారనుకోండి,
వారు అలా కూడా ఉండనివ్వరండి. అమ్మ పెట్టదు, అడుక్కొని తిననివ్వదు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అనమాట. వారు పెట్టరు, ఇంకొకరి దగ్గర అడుక్కొని తిననివ్వరు. అలాంటి వ్యక్తులు అంటే వాళ్ళ కంట్రోల్లోనే మీరు వారి జపం చేస్తూనే వారు మీ పక్కన ఉన్నా లేకున్నా మీరు 24/7 వారి గురించే ఆలోచించాలి. మీకంటూ సెల్ఫ్గా ఓన్ లైఫ్ అనేది ఉండొద్దు అనేది వారి యొక్క ఇంటెన్షన్. పోనీ మరి అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ మిమ్మల్ని ఆ గట్టుకు ఉంచరు, ఈ గట్టుకు ఉంచరు. మీరు నడి మధ్యలోనే ఉండాలి. ఇప్పుడు ఈ కార్డ్స్ ఇలా పెట్టేశాను, ఇవి ఒక లైన్, ఇవి ఒక లైన్లో, అంతే. మీరు ఈ మధ్యలోనే ఉండాలి, ఇటు కావద్దు ఇటు కావద్దు. అలా చేస్తారన్నమాట మీ పర్సన్. తను మాత్రం హ్యాపీగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి అది ఒక స్టేటస్ లాగా ఫీల్ అవుతారనమాట. అని అసలు తనకి స్టేటస్, వాల్యూ అవన్నీ రావడమే మీ వల్ల వచ్చాయి అనేది కూడా ఇంగిత జ్ఞానాన్ని మీ పర్సన్ అయితే మర్చిపోతారండి. మీ పర్సన్కి సొసైటీలో వాల్యూ అనేది మీ వల్లనే వచ్చింది. ఎందుకు అనంటే తనకి ఒక గుర్తింపు, రికగ్నిషన్ అనేది వచ్చింది మీతోటి బంధం వల్ల. అంటే తను మిమ్మల్ని ఇంత చేయడానికి రీజన్ ఏంటంటే తనకి డబ్బు పైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఎంత ఉన్న సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది తన దగ్గర. కానీ ఇంకా కావాలి ఇంకా కావాలి అనేలాగా. ఆ ఉన్నది కూడా సఫిషియెంట్గా ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ అయి ఉండే టైప్ కాదు. అంటే మనకి ఒక వస్తువు 10 రూపాయలలోకి వస్తుంది, అది 1000 రూపాయలు పెట్టి కొనొచ్చు, 100 రూపాయలు పెట్టి కొనొచ్చు, 200 పెట్టి కొనొచ్చు. ప్రతి వస్తువుకు దేని వాల్యూ దానికి అనేది ఉంటుంది. తను ఏంటంటే తను ఉండడం నేల మీద ఉంటాడు, తన ఆలోచనలు మాత్రం ఆకాశంలో విహరిస్తూ ఉంటాయి అన్నమాట. అలా చక్కర్స్ కొడుతూ ఉంటాయి. అంటే ఆకాశానికి నిచ్చెన లేసే మెంటాలిటీ అనమాట. మరి తను అలా చేస్తాడా? మరి అసలు తన జీవితంలోకి వెళ్ళిన పర్సన్ మీరు కాబట్టి, ఒకవేళ మీరు ఫిమేల్ అయితే మీ లైఫ్ని చాలా బ్రైట్గా మార్చాలి. ఆడపిల్లల జీవితం ఎలా ఉంటుందనంటే తన లైఫ్లోకి వచ్చిన హస్బెండ్ వల్లనే మారిపోతుంది. అలాగే మగవారి జీవితం కూడా వాళ్ళు తెచ్చిచ్చిన సంపాదన ఆవిడ ఫ్యామిలీని చూసుకోవడానికి కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా లగ్జరీగా ఖర్చు పెట్టినప్పుడే ఆ ఫ్యామిలీ వృద్ధిలోకి వస్తుంది. కానీ మీ పర్సన్ ఏంటంటే మీరు ఎలాంటి దుబారాలు ఏవి చేయకున్నా కానీ మీరు చేస్తున్నారని అంటే తనకి ఏంటంటే హై క్వాలిఫైడ్ లైఫ్ అనేది కావాలి. మీరు తన కళ్ళకి మేబీ చాలా తక్కువ లో రేంజ్ పర్సన్ లాగా, తనేదో హై రేంజ్ లాగా అంటే అలా ఊహించుకుంటారనమాట. అలాంటప్పుడు ఎందుకు రావడం, వారి లైఫ్లో వారే ఉండొచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ తన మెంటాలిటీ అనమాట. మీకు ఊకే పదే స్టేటస్ అనేది చూపిస్తారు. తను రిచ్ అని అబ్యూస్ మాటలు అనడం. అంటే మీరు ఆ మాటలకే కుమిలిపోవాలా. మీ హెల్త్ పరంగా మీరు సిక్ కావాలి. మీరు తనకు నచ్చరు కాబట్టి తన చేతుల్లోకి మట్టి అంటకుండా మీరు తన లైఫ్లో నుంచి తప్పుకోవాలి. అది తన యొక్క ఇంటెన్షన్ అలా అనమాట. బట్ ఇప్పుడు మీ పైన అయితే ట్రూ ఫీలింగ్స్ అయితే వస్తూ ఉన్నాయండి. లవ్ అనేది వస్తుంది. కానీ తన చుట్టూతల ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అంత ఈజీగా తనని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేసే స్థితిలో వాళ్ళు లేరు. ఎందుకంటే మీ పర్సన్ కోసం వాళ్ళు ఎలా అంటున్నారంటే నీ కోసం మేము ఫైట్ చేసి ఆ పర్సన్ తోటి మేము తిట్లబడ్డాము. మీరు తిట్టుంటారండి వ్యూవర్స్, తన వెనకాల ఉన్న వ్యక్తుల్ని మీరు ప్రతి ఒక్కరిని కూడా పాయింట్అవుట్ చేసేసి ఉంటారు. అందుకు కూడా నువ్వు చేయబట్టి మేము మీ పర్సన్ తోటి ఇన్ని మాటలు పడ్డాము, మీకోసం ఇంత త్యాగం చేశాము, మళ్ళీ నువ్వు వెళ్ళి మీ పర్సన్ తోటి కలిస్తే మీరు ఒకటేనా, మమ్మల్ని నా బదనాం చేసింది అనేలాగూ వారు వెనకాల అనేసరికి ఈ పర్సన్ అబ్బా నా కోసం వీళ్ళేదో సాక్రిఫైస్ చేస్తారని. ఏం సాక్రిఫైస్ లేదు, వాళ్ళు దోచుకొని తినడం కోసం మీ యొక్క పర్సన్ని అలా వాడేసుకుంటున్నారనమాట. మీరుంటే ఏంటంటే మీరు తనకి వాళ్ళకి ఒక అది వాళ్ళ మేత అనేది మెయ్యనియ్యరు అన్నమాట. వాళ్ళ వెనకాల వాళ్ళు చేసే దోపిడీలు ఉంటాయి కదా. ఎంత సొంత ఫ్యామిలీలో మనకు ఫ్యామిలీ మెంబర్స్లోనే రకరకాల చీటింగ్ చేసే వాళ్ళు ఉంటారండి. మీరు అలా చేయడం వల్ల కూడా వారికి నచ్చకపోవడం వల్ల వాళ్ళందరూ మిమ్మల్ని పాయింట్అవుట్ చేసేసి ఈ పర్సన్ యొక్క వీక్ పాయింట్ తెలుసుకొని ఈ పర్సన్కి థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేసేసి మిమ్మల్ని మెంటల్గా ఒక చక్రంలాగా వీళ్ళందరూ తిప్పుకుంటూ ఆట ఆడించుకుంటూ వచ్చారు. ఇదైతే మీ లైఫ్లో అయితే జరిగిందండి 100%. దీనివల్ల మీరు చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు. వారి ఆటలు, థర్డ్ పార్టీ వారి యొక్క ఆటలు మీరుంటే సాగవు కాబట్టి మిమ్మల్ని మొత్తం వాళ్ళు పక్కన మిమ్మల్ని పెట్టడం వారికి చేత కాదు. అది ఎవరు అందుకు అడ్డుగోడగా ఉన్నది, ముందు ఎవరిని పెట్టాలి, ఒక దిష్టి బొమ్మలాగా మీ పర్సన్ని పెట్టాలి. మీ చేతనైన పర్సన్ని ముందు పెట్టేసి వాళ్ళు వెనకాల ఉండి ఇక నువ్వు ఇది చెయ్యి
నువ్వు ఈ వస్తువు ఇక్కడ పెట్టు, మీ పర్సన్ కొట్టు, మీ పర్సన్ తిట్టు, మీ పర్సన్ అమౌంట్ అడుగు, మీ పర్సన్ అబ్యూజ్ మాటలు అనంటే కథం. అంటే చేసేది మీ పర్సన్ అయినా చెప్పేది వాళ్ళు. అక్కడ వాళ్ళు రిమోట్ నొక్కుతారు, ఇలా మీ పర్సన్ ఇక్కడ డ్యాన్స్ చేస్తాడనమాట. ఇలా చేయడం వల్ల మీ పర్సను ఇంకా ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతారు తెలుసా? కోతికి కొబ్బరి చిప్ప ఇస్తే ఎలా అది దొరికితే ఎలా ఉంటుందో, కొబ్బరి అనేది దొరికితే తను అది చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతాడంటే నాకు చాలా పెద్దరికం ఇచ్చారు అనేలాగా ఫీల్ అవుతారు, తను ఒక పెద్ద మనిషిలాగా అలా అనమాట. దానివల్ల ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి మీ పైన ఇంకా గంతులు వేస్తారనమాట. వాళ్ళ యొక్క ఎనర్జీస్ని తీసుకొని, వాళ్ళేమో లో ఎనర్జీ అన్నట్టు. అసలు ఇక్కడ బుద్ధి లేని పర్సన్ మీ పర్సన్. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ లైఫ్లో డిస్టర్బెన్స్ చేసుకోలే, వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బెన్స్ చేసుకోరు, వాళ్ళు మనీ లాస్ గారు. మీ పర్సను తన మనీ లాస్ చేసుకొని మీరు ఎక్కడ ఉన్నారో మీ అమ్మ వాళ్ళ మనీని అంటే మిమ్మల్ని మీ మనీ లాస్ చేయడం, మీ టైం వేస్ట్ చేయడం, మీ లైఫ్ నాశనం చేయడం, మిమ్మల్ని చేయడం తప్ప అలా నో యూజ్. తనకి మీరు ఇచ్చిన అమౌంటే కావచ్చు, ఏదే కావచ్చు, దాంట్లో నుంచి తీసి పెడుతున్నారండి. మరి మీ పరిస్థితి ఏంటి? మీవన్నీ లాక్కున్న తర్వాత అది అంటే మీరు నిలదీస్తారు కాబట్టి మిమ్మల్ని అలా చేయడం, ఇదంతా ఒక మైండ్ గేమ్, ఒక స్కెచ్ లాగా వేసేసి థర్డ్ పార్టీస్ వాళ్ళు చేతిలో మీ పర్సన్ అయితే ఒక కీలు బొమ్మలాగా ఉన్నారు. ఇప్పుడు తను ఎలా అంటే రియలైజ్ అనేది ఇప్పుడు ఎవరో థర్డ్ పార్టీస్ కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ చేసిన వస్తువులాగా, తన చేతిలో మీరున్న వస్తువులాగా, ఇప్పుడు ఈ వస్తువు ఈ వస్తువు ఇలా ఇసిరేస్తున్న కథం అయిపోయింది దీని పని అనేలాగా చేసేయడం. నా చేతిలో ఉంది, నేను ఎప్పుడంటే అప్పుడు నీకు డైవర్స్ ఇస్తాను, నేను పోలీస్ స్టేషన్లో పెట్టాను, కోర్టులో పెట్టాను, నేను ఈ సాక్ష్యాలు చూపిస్తాను, లేదంటే నా చేతిలో వీళ్ళున్నారు వాళ్ళున్నారు, నా వెనకాల డబ్బు ఉంది అనేలాగా మిమ్మల్ని చేసి మేము మైండ్ సెట్ని మొత్తం అంటే చిత్రవధ చేయాలి మిమ్మల్ని. అంటే మీరు ఒక బ్రతికి ఉండగానే పున్నామ నరకం అనేది చూడాలన్నమాట. అలాంటి సిచ్యువేషన్ చూపిస్తారు అన్నమాట. అలా తన వల్ల మీరు చాలా డిప్రెషన్లోకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎన్నో చూసుంటారండి. అవన్నీ చూసి ఇప్పుడు మీరు మీ ప్రపంచంలో మీరు ఉంటున్నారు. బట్ ఆ వ్యక్తికి మీరు ఇప్పుడైతే చాలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళారేమో అన్న ఒక డౌట్ అయితే ఉంది. కానీ మీ లైఫ్లోకి వచ్చే అంత ధైర్యం లేదు, వాళ్ళని ఎదిరించే అంత ధైర్యం లేదు. ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ మస్ట్ తనకు ఫస్ట్ తన యొక్క శత్రువులు అని చెప్పాలి, తన మిత్రులు అనుకుంటున్నారు కానీ తన శత్రువులు. తనకి మొత్తం టోటల్గా లాస్ట్ సిచ్యువేషన్ అనేది వచ్చేసి తనకి మొత్తము అది అన్నీ రాపించుకొని దస్తాలు రాపించుకొని వెళ్ళు నాన్న నీ పని అయిపోయింది అనే తర్వాత ధూపం వేసి హారతి పట్టి అప్పుడు పంపిస్తారు తనకి. అప్పుడు జ్ఞానోదయం అవుతుంది బుద్ధుడికి. బోధి వృక్షం చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు మీ పర్సన్కి కూడా అప్పుడే కావడం అయితే జరుగుతుంది. అప్పటిదాకా మీకు ఈ టెన్షన్స్ ఈ టార్చరు అయితే తప్పదు అండి. తన నుండి మీకు ఏ మంత్లో రీయూనియన్ ప్రపోజల్ వస్తుంది, ఇది ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందో కూడా చూద్దాము. మీకు ఏ మంత్లో రీయూనియన్ ప్రపోజల్ వస్తుందంటే నవంబర్ అండి. చాలా లాంగ్ పీరియడ్ చూపిస్తుంది. మీకు నవంబర్ మంత్లో రీయూనియన్ ప్రపోజల్ అయితే వస్తుంది. ఇది ధనస్సు రాశి అండి. ధనస్సు రాశి, మీనరాశి, మేషరాశి, వృశ్చిక రాశి, మకర రాశి, తులారాశి, ఈ రాశుల వారికి ఎక్కువగా రెజనేట్ కావడం అయితే జరుగుతుందండి. మీకు నవంబర్ మంత్లో తన నుంచి రీయూనియన్ ప్రపోజల్ అయితే వస్తుంది. అప్పటిదాకా మీరు మీ పని మీరు చేసుకుంటూ హ్యాపీగా ఉండండి. తన కోసం ఏడ్చుకుంటూ ఉండొద్దు ఎప్పుడు కూడా. ఇది డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా 11 అండి. 11, 15, 29, 8, 17, 2, 9, 18, 23, 12, 7, 1, 20, 4 అండి. 4, 27 ఈ డేట్ ఆఫ్ బర్త్లు. 26 అండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ల వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుంది.
ఇంకా లెటర్ వైజ్ కూడా చూద్దామండి. డబ్ల్యూ లెటర్ అండి, డబ్ల్యూ లెటర్, వై లెటర్, ఐ లెటర్, జీ లెటర్, ఓ లెటర్, యూ లెటర్, జే లెటర్, కే లెటర్, సి లెటర్, ఆర్ లెటర్, టీ లెటర్. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. మీకు ఏంజల్స్ ఏం సమాధానాలు చెప్తాయో చూద్దామండి మీ పర్సన్ విషయంలో. రెండు వచ్చాయండి. కాంప్రమైజ్. మీ పర్సన్ విషయంలో మీరు కొన్నింట్లో కాంప్రమైజ్ అనేది కండి. అంటే నేను ఇలాగే ఉంటా అంటే ఎదుటి వాళ్ళు నేను పట్టిన కుందేలకు మూడే అని అంటే మీరు కూడా అలాగా ఉండకండి. మీ సిచ్యువేషన్స్లో మార్పు అనేది రావాలని కోరుకోండి. కొన్నిటికి అడ్జస్ట్మెంట్ అయి తగ్గి ఉండండి. మార్పు అనేది అవసరము. తగ్గడం కూడా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలండి. నెగ్గే దగ్గర 100% నెగ్గండి. కొన్ని సిచ్యువేషన్లో తగ్గాల్సి వస్తుంది, అప్పుడు కూడా తగ్గండి. దానివల్ల మీకు మంచి కానీ వచ్చే నష్టం ఏముండదు. అలా కూడా చేయండి. కొన్నిట్లో వాళ్ళ ఎదుటి వ్యక్తులు మరీ మూర్ఖంగా ఉన్నప్పుడు అలాంటి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయితే కావద్దండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీకున్న పరిస్థితుల గురించి, మీ వ్యక్తుల గురించి, మీ చుట్టూతల ఉన్నవారి గురించి ఎక్కువ సమాచారాన్ని సేకరించండి. అంటే మీకు ఎవరెవరు ఆ వ్యక్తిని మీ లైఫ్లోకి రానివ్వకుండా చేస్తున్నారు, అసలు ఈ వ్యక్తి ఇప్పుడు వస్తే ఎలా ఉంటారు, కొంచెం మీరు కూడా పసిగట్టండి. తను ఏం టెన్షన్ తోట వస్తున్నాడు అనేది. మీ లైఫ్లోకి అయితే రొమాన్స్ అనేది అయితే రాబోతుందండి. మీ లైఫ్లోకి మీరు కోల్పోయింది అంటే కొందరు ఫీల్ అవుతారు కదా, మా పర్సన్ లేరు, మా జీవితం ఇలా అయిపోయింది అలాగని. అంటే మీ ఒక సంతోషం అనేది కోల్పోయారు అనేలాగా ఫీల్ అవుతారు కదా, వారికైతే మీ సంతోషం అనేది తిరిగి అయితే వస్తుందండి. వాకింగ్ అవే. అక్కడే నిశ్చలంగా ఉండిపోకండి, ముందుకైతే వెళ్ళిపోండి, వాక్ చేయండి. మీకు కొన్ని ఇష్టం లేని అన్లైక్లీ వచ్చిందండి. కొన్ని ఇష్టం లేని సంఘటనలు అనేటివి కూడా జరుగుతాయి. వాటిని కూడా చూసి చూడనట్టు వదిలేయండి అనేలాగూ యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. టేక్ ఏ యాక్షన్. మీరు ఏదైనా ఒక చర్య అనేది తీసుకోండి అని కూడా యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. కొన్ని సిచ్యువేషన్స్ దగ్గర నో అని చెప్పండి. కొన్ని పర్సన్స్, వ్యక్తుల దగ్గర కొన్ని అనుకూలమైన పరిస్థితులు, కొన్ని ప్రతికూలంగా ఉండడం అయితే జరుగుతుందండి. అలాంటి వాటి దగ్గర మీరు నో అని చెప్పండి. అంటే ఎస్ చెప్పే దగ్గర ఎస్ చెప్పండి, నో చెప్పే దగ్గర 100% నో అనే చెప్పండి. రీకన్సిడర్. మళ్ళీ ఒకసారి కన్సిడర్ కండి అని కూడా సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి. ఇంకా ఈ స్మాల్ ఒరాకిల్, లవ్ ఒరాకిల్ కార్డులో కూడా చూద్దాము మీకు ఏం చెప్తారు. మీ పర్సన్ మీ పైన ప్రేమ అనేది ఉందా లేదా, ఏం చెప్తారు, వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీకు ఏంజల్స్ ఏం సమాధానం చెప్తాయి చూద్దామండి. యు మేక్ మీ స్మైల్ అంటున్నారు. మీ స్మైల్ అనేది అంటే మీకు ఇప్పుడు నవ్వు అనేది దూరం అయింది కదా, మీరు నవ్వండి అని మీకు సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి. అంటే మీరు ఎప్పుడు బాధపడుకుంటూ ఉన్నారు కదా, మీరైతే హ్యాపీగా ఉండండి. మీ పర్సన్కు నిజంగా ప్రేమ అనేది ఉందా మీ పైన చూద్దాము. వారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, వారు అంతర్గతంగా ఏం చెప్తారు. నాకు నీ దగ్గరికి రావాలని ఉంది, నీ ఆలోచనలు నన్ను ప్రతిక్షణం వెంటాడుతున్నాయి, నన్ను నేను కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నాను, నాకు ఫాస్ట్గా నీ దగ్గరికి రావాలని ఉంది అని అయితే చెప్తూ ఉన్నారు. అంటే ఫీలింగ్స్, ఇంటిమసీ ఫీలింగ్స్ అనేటివి వస్తూ ఉన్నాయని అయితే మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి. ఈ ఒరాకిల్ కార్డ్స్లో కూడా చూద్దాము మీకు ఇంకా ఏం మెసేజ్ ఇస్తారు అనేసి.
అంటే నేను చాలా ప్రాక్టికల్ పర్సన్ లాగా ఉన్నాను, మెకానికల్ వచ్చిందండి. మీరేమో ఎమోషనల్గా ఉన్నారు, వాళ్ళు చాలా ప్రాక్టికల్గా వండుకుంటూ మీకైతే హార్ట్ బ్రేక్ చేసినలాగా ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే మీరు 100% మీ యొక్క లవ్ గురించి, ప్రేమ గురించి ఎఫర్ట్స్ పెట్టడం అయితే జరిగింది మీ బంధం గురించి. తను మాత్రం మెకానికల్గా ఆలోచించాను అని అంటూ ఉన్నారు, ఒప్పుకుంటూ ఉన్నారండి. తన వల్లనే, తన వ్యాప్ద బిహేవియర్ వల్లనే మీరు తనకి దూరం అయ్యారని, మీకు తను దూరం అయ్యారని తనకి కూడా తెలుసు. ఏంటంటే మూర్ఖులు కాబట్టి ఒప్పుకోవట్లేదు, వాళ్ళ ఒక ఈగో అనేది అడ్డొస్తుంది. ఆ ఈగో వల్ల వారి లైఫ్లో ఉంటున్నారు, మీరు మీ లైఫ్లో ఉంటున్నారు. వారిని ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేటివి క్రియేట్ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని నెగలనీయడం లేదు. వారి లైఫ్లో వారు ఉండడం కోసం మీరు అడ్డులాగా, వీళ్ళంతా ఒక కంచెలాగా ఏర్పడేసి మీ పర్సన్ తోటి ఉంటే మీ మీ ఫ్యూచర్ గ్రోత్ అనేది బాగుంటుంది, మీ లైఫ్ యొక్క గ్రోత్. వారు డౌన్ అంటే వాళ్ళు ఏంటంటే ఒక వీక్ మైండ్ సెట్ అనమాట. ఎప్పుడైనా ఒక వ్యక్తిని ఒకరు పగబట్టారనంటే వీళ్ళకంటే బెటర్ క్వాలిటీస్ ఉంటేనే వాళ్ళ పైన పగ అనేది పడతారండి. పగ పట్టేసి వాళ్ళ జీవితాన్ని అనగ తొక్కాలి అని అంటారు. టాలెంట్ ఎవరి సొత్తు కాదు, ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. అది ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నా, సింగిల్గా ఉన్నా, మీరు మీ పర్సన్ తోటి ఉన్నా, మీరు సెల్ఫ్గా ఉన్నా, మీరు ఏంటంటే కొంచెం స్పెషల్ పర్సన్. 10 మందిలో ఉన్నా మీరు చాలా అట్రాక్టివ్గా, మిమ్మల్ని అయితే రికగ్నైజ్ అయితే చేస్తారండి. మిమ్మల్ని మీరు ఒక పబ్లిక్ పర్సన్. మీ మాటలు అయినా ఏవైనా కూడా కొంచెం మీకు వాల్యూ అనేది ఉంటుంది. వారికంటే మీరు స్పెషల్గా కనబడతారు. అది మీకుండే రికగ్నిషన్ అనేది వారి చుట్టూతల ఉండే వాళ్ళు తట్టుకోలేరు. దానికి ఏంటంటే వాళ్ళనే ఎక్కువ రికగ్నైజ్ చేయాలి, మేమే బెటర్ పర్సన్ అని అనిపించుకోవాలండి. నీకు ఎంత డబ్బైనా ఉండని, ఏదైనా ఉండని, కానీ మనకు అంటూ ఒక కమ్యూనిటీ ఉంటే వాళ్ళు అక్కడి వరకు వీళ్ళు ఏదైనా వాళ్ళకి తినిపియడం, తాగిపియడం లాంటివి చేస్తే వాళ్ళు అప్పటి మట్టికే అంటారండి, నువ్వు ఎస్ బాస్ అంటారు, నువ్వు పోయిన తర్వాత నువ్వు చెత్త బాస్ అనే అంటారు. అలాగుంటుందండి మీ యొక్క పర్సన్ యొక్క తన చుట్టూతల ఉన్న వాళ్ళు ఏంటంటే డబ్బులు ఇచ్చి సలాం కొట్టుకునే వాళ్ళు. కానీ అలా ఉండదు. హీరోయిజం అనేది ఎవరి సొత్తు కాదు, ఎవరికి ఉండే టాలెంట్ వారికి ఉంటుందండి. మీకైతే అంటే మీకు అదేమో బ్లడ్లోనే ఉంది. వారేంటంటే హంగులు, ఇతరులను దోపిడీ చేసుకొని వారితోటి వాళ్ళ వ్యక్తిత్వం వేరు, మీ వ్యక్తిత్వం వేరు. అది వారికి నచ్చలేదు. మిమ్మల్ని మీకు అంటే ఇప్పుడు మీరేమో అర్జునుడు లాంటి పర్సను, వాళ్ళేమో దుర్యోధనుడు లాంటి పర్సన్ అనమాట. ఎప్పుడు అర్జునుడు హీరోనే అవుతారు, దుర్యోధనుడు విలనే అవుతారు. మీ పర్సన్ ఆ పక్కకు, ఆ కోవకు వెళ్ళారు కాబట్టి, ఆ గట్టుకు వెళ్ళారు కాబట్టి తను విలన్ అయ్యారు. మీ సైడ్కు మీ పర్సన్ వస్తే వారు హీరోగా ఒక లైఫ్ అంటూ ఉంటుంది. వారు ఆ లైఫ్ అదే మార్గంలో వెళ్తే మీకు వచ్చే నష్టం అంటూ ఏం లేదు. ఆల్రెడీ మీరు తనతోటి ట్రావెల్ చేశారు, తను ఎలా ఉంటుందో, బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుసు. అంటే కొందరు వ్యక్తులు ఏంటిదంటే ఈ టైము, ఈ స్పేస్ అంతా పెట్టేసి మీకు ఎలాగైనా చేయాలి అనేది, తన చుట్టూతల ఉన్న వాళ్ళు, తన ఫ్యామిలీ మెంబర్సే మీకైతే ద్రోహం అయితే చేస్తూ ఉన్నారండి. ఈ పాయింట్స్ ఎవరివో కానీ మిగతా రీడింగ్స్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఎనర్జీస్. నేను ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ఎలా వచ్చాయో అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మీకు 30 to 40% రెజినేట్ అయిన పాయింట్సే మీరు రిసీవ్ చేసుకోండి. మీకు రెజినేట్ కాని పాయింట్స్ని మీరు లీవ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.